ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాటవేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు బంధు అనే పదానికి అర్థం తెలియని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా అభివృద్ధి చేస్తుందన్నారు. ఎక్కడా రైతు బంధు అమలు కాలేవు, రైతు భరోసా, రుణ సాయం అనేది ఎక్కడా జరగలేదన్నారు. ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి ఎకరా 3-5 ఎకరాల రైతులకు కూడా రైతు బంధు అమలు కాలేదు. ఒక దిక్కు పంటలు ఎండిపోతున్నాయి, సాగునీరు అందడం లేదు, కరెంటు ఉంటే నీరు లేదు, నీరుంటే కరెంటు లేదని అన్నారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. రైతు బంధు ఎవరికి ఇచ్చారనే స్పష్టత లేదన్నారు. వరంగల్ డిక్లరేషన్ ఏమైందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పై అపనమ్మకం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం కరెంటు కోతలు షురువైనాయన్నారు. ఇప్పటికైనా 100% రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు నేను ముందుకు రావడానికి ప్రధానమైన కారణం 16 మాసాల కింద మరి అనేక అబద్ధాలతో అందలమెక్కి గడువులు పెట్టి డిసెంబర్ 9 లేదా జనవరి 26 సంక్రాంతి అనేటువంటి వాయిదాలు వేస్తూ ఇప్పుడైతే కేసీఆర్ వస్తే రైతు బంధు 10,000 మరి మమ్మల్ని గెలిపియండి, నేను గెలిస్తే రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి మరి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి గెలిచిన తర్వాత 2 పంటలకు సంబంధించి వానాకాలం, యాసంగి 2 పంటలకు సంబంధించిన రైతు బంధు ఎగ్గొట్టి చివరిగా మొన్న డిసెంబర్లో 100% ఇస్తామని, డిసెంబర్ తర్వాత సంక్రాంతికి మరి అర్ధరాత్రి దాటిన తర్వాత టకీ అని మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి రైతు బంధు సంబంధించిన అని చెప్పి మళ్ళీ సంక్రాంతి అయిపోగానే 26వ జనవరికి తప్పకుండా 100% ఇస్తామని చెప్పి 26వ జనవరి దాటిన తర్వాత మార్చి 31 వరకు అందరికీ రైతు బంధు వేస్తామని చెప్పి ఇవాళ ఏప్రిల్ 1 తెలంగాణ రైతాంగాన్ని ఏప్రిల్ ఫూల్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి దేశానికి అన్నం పెట్టే రైతన్నను మోసం చేసి ద్రోహం చేసినటువంటి ద్రోహి ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని అబద్ధపు హామీలతో ఇంకా నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అసలు మరి రైతు బంధు అంటే అర్థం తెలవనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి కేసీఆర్ గారు ఆనాడు ఎమ్మెల్యేల జీతాలు కూడా బంద్ చేసి కరోనా వచ్చినా కూడా ఆ కష్టకాలంలో రైతు బంధు ఎన్నడూ కూడా రైతుల ఆపినటువంటి దాఖలా లేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఓ స్త్రీ రేపురా అన్నట్టు వెనకట మనం బోర్డులు పెట్టుకున్నాం. నేను బళ్ళో పిల్లలకు చెప్పినట్టుగా రేపు లడ్డూల విందు అని బోర్డు ఉంటుంది. రేపు లడ్డూల విందు బోర్డు ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి మాటలు కూడా ఇక రేపు మా ఇంట్లో లడ్డూల విందు అన్నట్టుగానే ఇక రైతు బంధు పలానా అప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు రాదు. అలాగే రుణమాఫీ కూడా చేస్తాం అని అన్నారు, అయిపోయిందని అన్నారు. ఇవాళ మేము చాలా గ్రామాలలో, కొన్ని వేల గ్రామాలలో తెలంగాణ వ్యాప్తంగా మా చొప్పదండి నియోజకవర్గంలో పేర్లతో సహా గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, ఇప్పటి వరకు 50,000కు సంబంధించినటువంటి రుణమాఫీ కూడా కాలే.